ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అని అడిగాడు. దీంట్లో ఫస్ట్ మనకి రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ అంటే ఏంటి అనేది మనకు అవగాహన ఉండాలి. జనరల్గా రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ అంటే ఏంటి ఎవరన్నా చెప్తారా? రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ అంటే ఏంటి చెప్పండి. ఎప్పుడైనా ఇది చూసారా? P/Q అవ్వచ్చు, లేదంటే అదే మోడల్లో ఏదైనా ఉండొచ్చు. పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? ఇలా P/Q ఫార్మాట్లో రాయగలిగిన వాటిని ఏమంటారు? రేషనల్ అంటారు. రాయగలిగితే ఏంటి? రేషనల్. ఒకవేళ మనం రాయలేకపోతే దాన్ని ఏమంటారు? ఇర్రేషనల్ అంటారు. రాయలేని దాన్ని ఏమంటారు? ఇర్రేషనల్ అంటారు. రాయగలిగితే రేషనల్, రాయలేకపోతే ఏమంటారు? ఇర్రేషనల్ అంటారు. ఓకే, సరే మనల్ని ఏమడిగాడు? ఇర్రేషనల్ అంటారు. సరే, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నువ్వు ఒకటి నిరూపించాలి, ఒకడు చెడ్డోడని నిరూపించాలి. మనం డైరెక్ట్గా నువ్వు చెడ్డోడురా, నువ్వు అలా చేసావు ఇలా చేసావు అంటే ఆడు ఏం చేస్తాడా? సమర్థించుకోవడం మొదలెట్టేస్తాడు. నేను లేదు, నేను చెడ్డోడు కదా, ఆ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది ఏదో చెప్తాడు. సరే, ఇప్పుడు నువ్వేం చేస్తావు? మంచోడు అని తీసుకుంటావు. నా లాజిక్ అర్థమైందా? మంచోడు అని తీసుకుంటావు. సరేరా, నువ్వు మంచోడువే, కానీ అక్కడ తప్పు చేసావు అంటే మరి మంచోడు తప్పు చేయడు కాబట్టి ఏమవుతాడు? చెడ్డోడు అవుతాడు. లాజిక్ అర్థమైందా? ఇదే లాజిక్ మీద దీన్ని మనం ఏం తీసుకుంటాం? ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అని అన్నాడు. ఇర్రేషనల్ అన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం? దీనికి ఆపోజిట్ ఏంటి? ఇర్రేషనల్ ఆపోజిట్ రేషనల్. ఇప్పుడు మంచోడని తీసుకున్నట్టు ఊహించుకోండి. లెటర్స్ తీసుకోవడానికి ఏమంటారు? అస్యూమ్ రూట్ 5 ఈజ్ ఏమని తీసుకుంటాం? రేషనల్. రేషనల్ అని తీసుకున్నాం. రూట్ 5 రేషనల్ అని తీసుకున్నాం. సరే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. రేషనల్ అంటే ఏంటి? ఏ రూపంలో రాయొచ్చు? P/Q ఫార్మేట్ లో రాయగలిగే దాన్ని ఏమంటారు? రేషనల్ అని అంటారు. అదేనా? సో మరి రూట్ 5 కూడా P/Q రూపంలో రాయొచ్చా? రాయొచ్చా లేదా? కాబట్టి రూట్ 5 కూడా P/Q రూపంలో, అంటే therefore రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమని పెడతాం? A/B. సో రూట్ 5 ఏమని తీసుకుంటారు? A/B అని తీసుకుంటాం. A/B ఎందుకు తీసుకున్నాం? P/Q ఫార్మాట్ కదా, మనం ఇలా కూడా రాయొచ్చు కదా, A/B. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. కొంచెం బేసిక్స్ తెలియని వాళ్ళు అయితే ఒక పని చేయండి. A/B అని రాసాం కదా, A/B ఆర్ కో ప్రైమ్ నంబర్స్. కో ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అంటే ఐడియా ఉందా మీకు? ఏంటి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ టేబుల్లోని పోవాలి. మరి కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? తెలుగులో కవల ప్రధాన నెంబర్ల సంఖ్యలు అంటారు. అంటే ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కావచ్చు కాకపోవచ్చు, కానీ రెండిటికి కామన్ గా పోయేవి ఏముండవు. అర్థమైందా? రెండిటికి కామన్ గా పోయే ఏమైనా ఉంటాయా? ఉండవు. సో అలాంటి నెంబర్స్ ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. అర్థమైందా? సో కో ప్రైమ్ నెంబర్స్ అని తీసుకున్నాం. ఒకవేళ బాగా చదివే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోగలిగిన వాళ్ళు, లేని వాళ్ళు వదిలేసిన వర్ల ఇలా అడ్జూమ్ చేసాం, ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ రేషనల్ అని తీసుకోవాలి. నేను ప్రాసెస్ కూడా రాస్తాను కాబట్టి ఇలా చూడండి. స్టెప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది పక్కన రాస్తాను, అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? ఏం చేసామమ్మా స్టెప్ 1లో? కోడ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, P/Q లో రాసాం కదా. ఫస్ట్ ఏంటి? స్టెప్ 1 రేషనల్ అని తీసుకున్నాం. రేషనల్ అంటే ఏంటి? A/B. అది ఫస్ట్ వర్డ్. దేంట్లో అలాగే చేయాలి. రూట్ 5 ప్లేస్ లో రేపు పొద్దున్న ఏం రావచ్చు మీకు? రూట్ 2 రావచ్చు, రూట్ 3 రావచ్చు, ఏది వచ్చినా కానీ ఇదే మోడల్. ఫస్ట్ రేషనల్ అని తీసుకుంటాం, A/B తీసుకుంటాం. అర్థమైందా? సెకండ్ స్టెప్ నేను ఇక్కడ స్టెప్ రాస్తున్నాను చూడండి. స్టెప్ 2 ఏంటి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేయడం ఏంటమ్మా? రెండు సైడ్లు స్క్వేరింగ్ చేయడం ఏంటి? స్క్వేర్ చేయడం వచ్చా?
స్క్వేర్ పెట్టుకుంటే స్క్వేరింగ్ అంటారు. సపోజ్ 5 పెట్టాను, a/b, దీనికి స్క్వేర్ పెట్టాను, స్క్వేర్ అంటే తెలుసుగా. అదే నేను 3 పెడితే దాన్ని ఏమంటారు? క్యూబ్ అంటారు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఈ పక్కన చేయాలి, ఈ పక్కన కూడా చేయాలి, రెండు వైపులా స్క్వేరింగ్ చేయాలి. సో స్క్వేరింగ్ చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? స్క్వేరింగ్ ఎవరికైనా తెలుసా? √5ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. సరే, మీకు ఒక ఐడియా ఉంది కదా, స్క్వేర్ చేయడం అంటే ఇదే నెంబర్ని 2 సార్లు మల్టిప్లై చేయాలని ఐడియా ఉందా? లేదా? ఉందిగా. సరే చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రఫ్ వర్క్ ఇక్కడ చేస్తున్నాం కాబట్టి √5 స్క్వేర్ చేసినప్పుడు నెత్తి మీద 2 ఉంది. 2 ఉన్నప్పుడు ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి ఆ నెంబర్ని? మరి 2 సార్లు మల్టిప్లై చేయాలి. మరి ఒకసారి చేయండి, √5 × √5. 2 సార్లు మల్టిప్లై చేసినప్పుడు రూట్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 5 మిగులుతుంది. అర్థమైందా? లేదు మీకు ఇంకా కావాలని అనుకో, సింపుల్గా ఏం చేస్తారు తెలుసా? స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేస్తారు. స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేస్తారు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చిందమ్మా? 5. తర్వాత ఏకి స్క్వేర్ పెడితే ఏమైంది? ఏ స్క్వేర్. బికి స్క్వేర్ పెడితే ఏమవుతుంది? బి స్క్వేర్ అయింది. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ స్క్వేర్ నువ్వు పక్కన ఉంచుకున్నాం, ఏ స్క్వేర్ ఏం చేద్దాం? బి స్క్వేర్ని ఇక్కడ డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి అవతలకి వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. బార్ కాదు, డివైడ్ చేసి అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 5 × b². అవతలకి వచ్చింది, మల్టిప్లై చేసింది. ఇక్కడ ఈ స్టెప్ కూడా జాగ్రత్త గుర్తెట్టుకోండి, ఎందుకంటే 4-5 సమ్స్ ఇదే మోడల్లో ఉండొచ్చు, కానీ మీరు ఈ స్టెప్స్ గుర్తెట్టుకుంటే యాజ్ ఇట్ ఈజ్ చేసేయచ్చు. ఫస్ట్ ఏం చేసాం? రేషనలైజ్ చేసాం, a/b అని రాసుకున్నాం. ఫస్ట్ ఒక స్టెప్ అయిపోయింది. రెండో స్టెప్ ఏం చేసాం? స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసాం. ఇక్కడ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ స్క్వేర్ వచ్చింది. థర్డ్ స్టెప్ ఏం చేసాం? ఇప్పుడు బీని అవతల వైపు పంపించాం. కింద అవతల వైపు అని రాస్తున్నాను నేను. రేపు పొద్దున్న మీరు బి పెట్టుకోవచ్చు, x/y పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కింద అవతల అంటే గుర్తుంటుందా? బీని అవతల వైపు అంటే గుర్తుంటుందా మీకు? స్టెప్ 3 అండి. b² ఏం చేసాం? అవతల వైపు పంపించాం. సరే, ఇక్కడ ఉన్న బీని ఏం చేసాం? అవతల వైపు పంపించాం. బీని అవతల వైపు పంపిస్తే ఏమైందిరా? 5b² a². ఇక్కడ ఒక లాజిక్ గమనించండి. ఏదైనా నెంబర్, ఇప్పుడు సపోజ్ ఏ ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఉంది 5 అవతల వైపు పంపించాం అనుకో, ఏం చేస్తుంది? ఒకవేళ పంపితే ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. మరి అవతలకి వెళ్తే ఏం చేస్తుంది? చేస్తుందా లేదా? చేస్తుంది. 5 అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. సో దాన్ని ఏం రాయొచ్చు? 5 is a². 5 is dividing a². ఒకవేళ ఎవరికైనా ఇంకా బాగా రాయాలంటే 5 is dividing a² అని రాశారుగా, therefore 5 divides a అని పెట్టుకునేవారు పెట్టుకోండి, లేకపోయినా పర్లేదు. సింపుల్గా ఉండాలి కాబట్టి కూడా ఆపేస్తున్నాను. ఓకేనా? ఈ స్టెప్ అర్థమైందా? ఇక్కడ స్టెప్ 3 ఏంటి? b² అవతలకి పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ అన్నిటికీ అదే వస్తుంది. స్టెప్ 4 ఏంటి? డివైడింగ్ a² అని రాసేయడం. అక్కడ ఉన్న నెంబరు స్టెప్ 4 ఏంటి? నెంబర్ ప్లేస్ లో ఏదైనా పెట్టుకోవచ్చు, అందుకే బాక్స్ కొడుతున్నాను. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 డివైడింగ్ a² అని అన్నాం. సపోజ్ √3 సమ్ వచ్చింది దానికి ఏమొస్తుంది? √3లో ఇక్కడ 3 వస్తుంది. అందుకే నేను అక్కడ ఏం పెట్టలేదు, అన్నిటికి ఇది వచ్చేస్తుంది కాబట్టి ఏం పెట్టాను? నెంబర్ డివైడింగ్ a² అని పెట్టాను. ప్రతి దాంట్లో ఇలాగ ఇదే ప్రాసెస్ చేస్తాం. √3 ఇచ్చిన ఏది ఇచ్చినా ఇదే ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ దాకా వచ్చిందని ఏమనుకుంటా ఉన్నా? ఈక్వేషన్ 1 అనుకోండి.
చిన్న లాజిక్, ఇక్కడ దాకా అందరూ ఈజీగా చేయొచ్చు. ఈ స్టెప్స్ గుర్తెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. తర్వాత ఇప్పుడు దాకా మనం ఎన్ని స్టెప్స్కి వచ్చాం? స్టెప్ 4 దాకా వచ్చాం. 5th స్టెప్ ఏంటంటే సబ్స్టిట్యూషన్. అది కూడా గుర్తుండాలంటే చూసుకోండి. స్టెప్ 5 ఏంటి? సబ్స్టిట్యూట్. అక్కడ 5 ఉంది కదా, ఎంత పెట్టుకుంటాం మనం? 5 పెట్టుకుంటాం. 5 ఉంది కాబట్టి ఏం పెట్టుకుంటాం? 5 పెట్టుకుంటాం. ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూషన్ అంటే తెలుసా? తెలియకపోతే నేను చెప్తాను. 5k is equal to 5k in equation 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏంటి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ప్లేస్లో ఏం పెడతాం? 5k పెడతాం. అర్థమైందా? ఇక్కడ ఈక్వేషన్ ఒకటి ఉంది, అలా చూడండి. ఇది ఒక ఈక్వేషన్. ఏమి ఈక్వేషన్ చెప్పండి? 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇది మనం తెచ్చాం ఒక ప్రాసెస్ చేసి. అయితే దీంట్లో ఏ స్క్వేర్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూషన్ చేస్తాం? 5k పెడతాను. ఇది తెలియని వాళ్ళు ఒకసారి చూడండి సబ్స్టిట్యూషన్ ఎలా చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసే. ఏముందాం అక్కడ? 5b స్క్వేర్ అనే రాసే. కానీ ఇప్పుడు ఇందాక సబ్స్టిట్యూషన్ తెలియదు అన్నారు కదా, చూడండి. ఏ ప్లేస్లో ఎంత పెడతాం? 5k పెడతాం. k పెడతాం. ఇక్కడ మనం 5k తీసుకున్నాం కాబట్టి అర్థమైందా? 5k ఎందుకు తీసుకున్నాం అన్నదానికి కూడా లాజిక్ ఉంది. ఇక్కడ దాకా అందరూ కరెక్ట్ చేస్తారు, ఎందుకంటే మనం ఇక్కడ స్టెప్స్ వేసుకున్నాం, సేమ్ చేసేస్తారు. కానీ చాలా మందికి ఎక్కడే తప్పు వస్తుంది. ఇక్కడ తప్పు ఎందుకు వస్తుందో చూడండి. మిమ్మల్ని అడిగితే చెప్పండి. సేమ్ 5b స్క్వేర్ కింద రాసేయండి. కానీ 5k హోల్ స్క్వేర్ ఉంది, దాని వాల్యూ తెలిసిన వాళ్ళు చేయొద్దండి. హ్యాండ్ రైట్ చేయండి స్పీడ్గా. 5k స్క్వేర్ని ఎలా రాయొచ్చు? వెరీ గుడ్. 25k అని చెప్పు, సూపర్. కానీ 25 అని చెప్పు, కానీ ఇక్కడ కేక్ కూడా స్క్వేర్ ఆడతాను కొంచెం మర్చిపోయాను. 25k స్క్వేర్. కొంతమంది ఏం చేస్తారా? 5k స్క్వేర్ అంటారు. సో ఈ రెండు తప్పు అవుతుంది. రెండింటికి స్క్వేర్ అంటారు. ఇది ఉమ్మడిగా ఉంది కదా, ఏ ఒక్కదానికి పెట్టినా ఇంకోటి ఒప్పుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? రెండింటికి పెట్టుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలి చూడండి. 5 స్క్వేర్ ఇంటూ k స్క్వేర్. మీకు అర్థం కావడం కోసం ఈ స్టెప్ వేస్తాను, ఇంత అలా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ 5 ఈ స్క్వేర్ కూడా కొట్టేయచ్చు, మళ్ళీ మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి 5 ఇంటూ 5 ఇంటూ k స్క్వేర్. అర్థమైనా? 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 కదా, ఇది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు 5ని దేంతో క్యాన్సిలేషన్ చేయొచ్చు? 5ని దేంతో క్యాన్సిలేషన్ చేయొచ్చు? 5 క్యాన్సిలేషన్. 5 క్యాన్సిల్ అవుతుంది అంతే, ఇంకా అందులో ఏం లేదు. మనకి ఎంత మిగిలింది? 5k స్క్వేర్. ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే ఈ స్టెప్ వదిలేసి డైరెక్ట్గా ఈ స్టెప్ మధ్యలో వదిలేసి ఇది డైరెక్ట్ వేసుకోండి. లేదంటే ఈ స్టెప్ వదిలేసి ఈ స్టెప్ వేసుకోండి, అలా చేసినా పర్వాలేదు. ఓకే. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5k స్క్వేర్. అర్థమైందా లేదా? ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక లాజిక్ అడుగుతున్నాను. ఇక్కడ చూసుకున్నట్టు మీరు పట్టేయాలి. ఇక్కడ ఏ ఈ పక్కన ఉంది, 5 ఈ పక్కన ఉంది. నేను ఏం చెప్పగలిగాను? మనం ఏం చెప్పాం? 5 a స్క్వేర్ని డివైడ్ చేస్తుందని చెప్పాం. మరి ఇప్పుడు 5 ఈ పక్కన ఉంది, b ఈ పక్కన ఉంది. అప్పుడు ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు చెప్పండి. మల్టిప్లై అవుతాం. ఇప్పుడు ఇక్కడ 5 ఉందమ్మా, అవతలకి వెళ్తే డివైడే చేస్తుంది. అక్కడ డివైడ్ చేశాను కదా, ఇక్కడ మళ్ళీ మల్టిప్లై చేయదు. ఇక్కడ 5 డివిజన్ కాబట్టి ఇక్కడ కూడా డివైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ దేని డివైడ్ చేసింది? ఏని డివైడ్ చేసింది. ఇప్పుడు దేని డివైడ్ చేస్తుంది? ఇప్పుడు ఏం రాయాలి? 5 ఈజ్ చెప్పండి డివైడింగ్. దేని డివైడ్ చేస్తుంది? నేను కూడా బాగా రాసి వాళ్ళు ఇలా కూడా రాయమని చెప్పాను. ఏం చెప్పాను? 5 ఈజ్ డివైడింగ్ b స్క్వేర్, దేర్ఫోర్ 5 ఆల్సో డివైడ్స్ b స్క్వేర్ డివైడ్ చేస్తుంది కాబట్టి bని కూడా డివైడ్ చేస్తుంది కదా. అది రాయండి ఒకవేళ మీకు రాయాలని అంటే, లేదంటే ఎలా చేసినా పర్లేదు. సో దీన్ని బట్టి మనకి ఏం తెలియచ్చు? ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, వాళ్ళు లెక్క గుర్తుండడం కోసం. కాన్సెప్ట్ అర్థం కాదు కాబట్టి. 5 a స్క్వేర్ డివైడ్ చేస్తుంది ఒక నెంబరు అంటే a స్క్వేర్కి 5 ఏమైంది?
ఏ స్క్వేర్ని 5 డివైడ్ చేసింది, బి స్క్వేర్ని కూడా 5 డివైడ్ చేసింది. అంటే ఒక నెంబర్ రెండు నెంబర్ని ఒకే నెంబర్ కామన్గా డివైడ్ చేస్తుంది. ఒకే నెంబర్ కామన్గా డివైడ్ చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటి? రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా? లాజిక్ అర్థమైందా? కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అవ్వా? అవ్వవు. వెరీ గుడ్. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏమవ్వవు? కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయా లేదా? మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? ఏపీఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని తీసుకున్నాం ఎగ్జ్యూమ్ చేసాం. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? ఏ కమా బిఆర్ నాట్ కో ప్రైమ్ నంబర్స్. ఇప్పుడు మనం మంచోడని తీసుకున్నాం, మంచోడు కాదని వచ్చేసాం, అవునా కదా? దేర్ఫోర్ మనం ఒక అడ్జంక్షన్ తీసుకున్నాం కదా, అదేమైంది? రైట్ అయిందా రాంగ్ అయిందా? అప్పుడు ఏం చెప్పాలి? our assumption is wrong. మరి రైట్ ఏంటి? రైట్ ఏంటి? ఏ కమా బి √5 ఈజ్, మనం ఏమని తీసుకున్నామమ్మా? రేషనల్ అని తీసుకున్నాం, ఇర్రేషనల్ అని తీసుకున్నాం? రేషనల్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది అది? ఇర్రేషనల్. ఇలా రాస్తే సరిపోతుంది. సో నేను ఒక్కసారి మళ్ళీ కింద టాపిక్స్ ఏమన్నా ఒకసారి చెప్తాను చూడండి. 5 ఏమో సబ్స్టిట్యూట్ 5 అని పెట్టాను. ఆ తర్వాత సబ్స్టిట్యూషన్ చేసామా లేదా? సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? క్యాన్సిల్ అని గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత 7th స్టెప్ ఏంటి? క్యాన్సిల్ చేసిన తర్వాత ఏం చేసాం? డివైడ్ అని పెడుతున్నాను. ఇంకా ఇక్కడ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది కదా. ఇక్కడ నెంబర్ రాదు సార్, ఏమొస్తుంది? అదే సేమ్ నెంబర్ వస్తుంది. నెంబర్ ప్లేస్ ఎంత పెట్టుకోవాలి? ఇక్కడ డివైడింగ్ బి స్క్వేర్ కూడా డివైడ్ చేస్తుంది. తర్వాత 8th ఏంటి? అజంప్షన్. ఎలా గుర్తుపెట్టుకోండి? అజంప్షన్ రాంగ్, నెంబర్ ఏమో ఇర్రేషనల్. ఒకసారి కోడ్స్ చూసుకోండి, మళ్ళీ ఒకసారి స్పీడ్గా రివిజన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పానమ్మా? ఏ నెంబర్ ఇచ్చినా రేషనల్ అని తీసుకోవాలి, ఏ బై బి అని పెట్టాలి. ఏది ఇచ్చినా మనం ఏం చేస్తాం? రేషనల్ అని తీసుకున్నాం, ఏ బై బి అని పెట్టాం. ఎందుకు? రేషనల్ అంటే ఏ బై బి ఫామ్ లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చెప్పాం? ఏది ఇచ్చినా ఏం చేయాలి? స్క్వేరింగ్ అని బౌత్ సైడ్ చేసాం. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇది క్యాన్సిలేషన్ చేయడం రాకపోవచ్చు, లేదంటే ఏకి స్క్వేర్ పెట్టి బీకి ఒక స్క్వేర్ పెట్టి ఒకదానికి పెడితే ఒకదానికి పెట్టకుండా చేయొచ్చు. అదొక్కటి జాగ్రత్త చూసుకోండి. ఇది వచ్చింది. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. బీని ఏం చేయాలమ్మా? అవతలే పంపించాలి. పంపించిన తర్వాత ఏం రాయాలి? ఇక్కడ బి అవతలకి, బి స్క్వేర్ అవతలకి అని రాశాను. తర్వాత డివైడింగ్ ఏ స్క్వేర్. ఏది ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది? ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్థమవుతుంది. 5 ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది. నేను ఆర్డర్ కూడా ఇచ్చాను. ఫస్ట్ ఏ స్క్వేర్ కి ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది అని వస్తుంది, సెకండ్ ఏం వస్తుంది? బి స్క్వేర్ డివైడ్ చేస్తుంది అని వస్తుంది. సో అలాగా ఏ తర్వాతే కదా బి. సో ఇది ఒకరు ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తుంది? ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది. ఒకవేళ మర్చిపోతే ఇక్కడ దాకా వచ్చేసింది. తర్వాత ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ స్టెప్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్. ఇది అస్సలు మర్చిపోకూడదు ఈ పాయింట్. ఎందుకంటే ఈ పాయింట్ రాలేదంటే ఇక్కడ ఆగిపోతాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇక్కడ దాకా వచ్చేస్తాం. తర్వాత ఇందులో తప్పులు ఏమొచ్చే అవకాశం ఉంది? స్క్వేర్ చేసేటప్పుడు కొంతమంది 5 స్క్వేర్ చేస్తారు, కేక్ చేయరు. కొంతమంది కేక్ చేసి 5 చేయరు. రెండు రాంగే, రెండింటికి చేయాలి. స్క్వేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? బి స్క్వేర్ని కూడా 5 డివైడ్ చేస్తుందని చెప్పాలి. అవి రెండు అయిపోయిన తర్వాత ఏం చెప్పాలి? ఇది ఒకటి ఇంపార్టెంట్. మళ్ళీ కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు రాత మర్చిపోయారు అనుకో, కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పినా చెప్పకపోయినా పర్లేదు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, √5 ఈజ్ ఇర్రేషనల్. లాస్ట్ 10th క్లాస్లో ఈ సమ్ 8 మార్క్స్ వచ్చేది. ఇప్పుడు ఒకవేళ మనకు కూడా అలాగే వచ్చిందంటే మంచి మార్క్స్ వచ్చినట్టే కదా. ఇదే ప్లేస్లో మీరు √5 పెట్టినా, √3 పెట్టినా, ఏది పెట్టినా కూడా ఇలాగే చేసేయచ్చు. సపోజ్ అదే నెంబర్ని మన √2 పెట్టి చూడండి. √2 పెడితే ఏమొస్తుందమ్మా? ఇక్కడ మళ్ళీ 2 వస్తుంది. 2 పెట్టిన తర్వాత 2 హోల్ స్క్వేర్ వస్తుంది. సేమ్
ఇక్కడ ఏమొస్తుంది? 2 2 క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ ఎంతకే పెట్టుకుంటాం? 2కే పెట్టుకుంటాం. 2b స్క్వేర్ ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? ఈజీగానే ఉందా లేదా? ఇక్కడ ఏం పెట్టుకుంటాం? 2. ఇక్కడ ఏం పెట్టుకుంటాం? 2. ఇక్కడ 2 ఇంటూ 2. ఆ ప్లేస్ లో ఇది పెట్టేసాం అనుకో. అర్థమైందా? ఒక చోట కష్టపడితే ఇంకో చోట ఈజీ అవుతుంది. అప్పుడు నేను ఇక్కడ పెట్టిన అన్నిటికి మళ్ళీ మీరు 2 పెట్టుకోవాలి. అర్థమైందా? √2కి. సపోజ్ నేను √3 చెప్పినా కూడా మళ్ళీ ఏం చేయాలి? ఈ 2 ప్లేస్ లో మళ్ళీ ఏం చేయాలి? 3 పెట్టుకోవాలి. అంతా సేమ్. సో ఒక దెబ్బకి మూడు సమ్స్ వచ్చినాయా లేదా? ఇదే ప్యాటర్న్ చేసుకుంటారా? √2 √3 √5 √7 చెప్పినా కూడా ఇదే ప్రాసెస్. అక్కడ నుంచి మళ్ళీ చెప్పనా? ఇక్కడ సరే ఇక్కడ చూడండి 2 తీసుకున్నాం మనం. సపోజ్ √2 సమ్ కూడా ఇక్కడ క్లియర్ చేద్దాం. సపోజ్ మనం 2 చేసాం కదా, ఈ 2ని క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ 2 2లు ఉన్నాయి మన చూసారా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయొచ్చు. 2 2లు ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా? క్యాన్సిలేషన్. అప్పుడు ఇక్కడ 2b స్క్వేర్ ఉంది. అర్థమైందా? ఈ మధ్యలో ఉండేది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిందని చెప్పడానికి ఇలా చేశాను. లేకపోతే ఎలా ఉంచండి, నేను లేకపోతే తీసేసుకోండి. కన్ఫ్యూజన్ లేదు కదా ఇప్పుడు? డైరెక్ట్గా ఇలా ఉంచేయండి. 2 ఇంటూ 2 ఇంటూ k స్క్వేర్. ఇది అర్థమైందా? ఓకే, మొత్తం అర్థమైంది కదా? √7 పెట్టినా ఒకవేళ √11 ఇచ్చినా కూడా ఇదే మోడల్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సపోజ్ మనకు √2 ఇచ్చాడంటే ఏం పెట్టాలి? 2k పెట్టాలి. 5 ఇస్తే ఏం పెట్టాలి? 5k పెట్టాలి. 7 ఇస్తే ఏం పెట్టాలి? 11 ఇస్తే ఏం పెట్టాలి? అర్థమైంది అందరికీ?